ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. అనుదిన ఆత్మీయ ఆహారము అనే ఈ కార్యక్రమానికి బెరాకా చర్చ్ తరపు నుండి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని, దేవుని కృపలో అనుదినము వర్ధిల్లాలని మీకోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. గమనించండి, మనము ఆత్మీయ జీవితంలో అడుగుపెట్టిన తర్వాత క్రీస్తుతో మన జీవితం ప్రతిదినము నడుస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు మనకు శ్రమలు వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు నిందలు వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు పరీక్షలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ దేవుని అనుమతితోనే వస్తూ ఉంటాయి. వీటి వలన మన విశ్వాసము బలపడుతూ ఉంటుంది. అంతేకాదు, దేవుడు మనల్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. ఎవరైనా చదువుకునేటప్పుడు వారి శక్తి సామర్థ్యాలను పరీక్షల ద్వారా, పరీక్షల్లో వచ్చేటువంటి మార్కుల్ని ఆధారం చేసుకొని వారి శక్తిని, వారి సామర్థ్యాన్ని ఐడెంటిఫై చేస్తారు. అంతేకాదు, ఎవరైతే ఎక్కువ పరీక్షలు రాస్తారో, ఎవరైతే ఎక్కువ టెస్టులకు అటెండ్ అయ్యి కష్టపడి గొప్ప రిజల్ట్స్ తెచ్చుకుంటారో వారికి ఉన్నతమైన స్థితి వస్తూ ఉంటుంది. మనం గనక ఒక పెద్ద ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు ఈ ఆఫీసర్ స్థాయికి ఎలా వచ్చారు అని అంటే, ఆయన చెప్పేటువంటి మాట, నేను కష్టపడి చదువుకున్నాను, కష్టపడి పరీక్షలు రాశాను. మరి ఆ సమయంలో మీకేమన్నా చిక్కులున్నాయా? మీ ఆర్థిక పరిస్థితి బాగుందా అని అంటే, లేదు నా పరిస్థితి బాగాలేదు, కానీ వాటన్నిటినీ పక్కన పెట్టి నా టార్గెట్ వైపు నేను చూశాను, ఈరోజు నేను ఈ స్థితికి వచ్చానని చెప్తారు. నిజమే, దేవుడు మనల్ని ఆత్మీయ జీవితంలో దేవుని మహామేలు నీకు దయచేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన గొప్ప కృప నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. అంతేకాదండి, ఈ లోకంలో నీ ద్వారా అనేక మందికి మేలు దయచేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో ఇలా రాయబడి ఉంది, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని. నిజమే, మనకొచ్చిన శ్రమల్లో, మనకొచ్చినటువంటి కష్టాల్లో, మనకొచ్చిన పరీక్షల్లో మనము ధైర్యం తెచ్చుకోవాలి. ఒక మాట చెప్పనా, యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి ఆయన పరిచర్య కోసం దేవుని ప్రణాళిక చొప్పున సిద్ధపడుతూ 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు సాతాను కూడా ఆయన్ని శోధించాడు, పరీక్షించాడు. కానీ మన యేసయ్య నిలబడ్డాడు. సాతానా, నా యొద్ద నుండి పారిపో అని చెప్పాడు. నిజమే, ఈరోజు మన ఆత్మీయ జీవితంలో మన కళ్ళ ముందు కనపడేటువంటి పరిస్థితులను చూసి, లేకపోతే చిన్న చిన్న కలతలు చూసి, చిన్న చిన్న అవమానాలు చూసి దయచేసి మనం కృంగిపోవద్దు. మన దేవుని మీద ఆధారపడ్డప్పుడు మన దేవుడు మనకు ఉన్నతమైన స్థితి తీసుకొస్తాడు. అన్ని పరిస్థితులకు అనుకూలంగా తట్టుకునే విధంగా మన హృదయ స్థితిని, మన ఆత్మీయ స్థితిని ఆయన తయారు చేస్తాడు. అటువంటి గొప్ప కృప మనందరికీ దేవుడు దయచేయునుగాక. తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నీ పాదాలకు వందనాలు. జీవం కలిగిన దేవా, సర్వోన్నతుడా, నాయన, నిజమే, మా కళ్ళ ముందు ఎన్నో శోధనలు రావచ్చు, పరీక్షలు రావచ్చు, కష్టాలు రావచ్చు, కానీ వాటన్నిటి నుండి నీ వైపు చూస్తూ ఉన్నాం. అనేక మార్లు మమ్మల్ని మా శ్రమలో నుంచి తప్పించావు, మా ఆపదల్లో నుండి తప్పించావు, మా నిందల నుండి మమ్మల్ని తప్పించావు. ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ ప్రభువా మీ చేతుల్లో పెడతా ఉన్నాం. ప్రభువా, నీవే వారి ఆత్మీయ జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు అయినా నీవే వారిని చేయి పట్టుకొని నడిపించండి, బలం దయచేయండి, శక్తి దయచేయండి, ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని రండి ప్రభువా. అంతేకాదు ప్రభువా, నీ ప్రణాళిక వారి జీవితంలో నెరవేర్చండి. నీకే స్తుతి, ఘనత, మహిమ చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని సహవాసము, పరిశుద్ధాత్మ తోడు సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి మీకు ప్రభు పేరట ధన్యవాదాలు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అంతేకాదు మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. ఈ క్రింది నంబర్కు మీ ప్రార్థన అవసరతలు తెలియచేయమని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ గుడ్ డే. గాడ్ బ్లెస్ యూ.